వీటి పేరు యేసు గాలిని గద్దించుట. ఒక సాయంత్రం యేసు తన శిష్యులతో కలిసి గలిలయ సముద్రం దాటిపోవాలని నిర్ణయించాడు. శిష్యులారా, ఇదే మంచి సమయం, మనమందరం అద్దరికి వెళ్దాం. బోట్లో కూర్చున్నారు. పేతురు ఇలా అంటున్నాడు, ఈ గలిలయ సముద్రం నాకు చిన్నప్పటి నుండి తెలుసు ప్రభు. ఈ గలిలయ సముద్రంలో నేను పెద్ద చేపలు పట్టేవాడిని. నన్ను మించిన కూడా ఎవరు చేపలు ఇక్కడ గలిలయ సముద్రంలో. ఈ గలిలయ సముద్రంలో ఒక చిన్న కాలువ లాంటిది ప్రభు. పదా నేను నడిపిస్తా ముందుకి. అవునా? పోయినసారి ఈ గలిలయ సరస్సులోనే నీ నావ మునిగిపోయింది కదా. వాళ్ళంతా నవ్వుతూ బోట్లో ప్రయాణం చేస్తుంటారు. యేసు వెనుక భాగంలో నిద్రిస్తాడు. నావ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక్కసారిగా పెద్ద గాలి, తుఫాను, అలలు బోట్ని ఊపసాగింది. అలలు బోట్లోకి వచ్చేస్తున్నాయి. ప్రభు, మేము నశించిపోతున్నాము, నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? లే ప్రభు, లే ప్రభు. శిష్యులు యేసు లేచి నిలబడి, గాలి శాంతించు, నిశ్శబ్దంగా ఉండు. కార్యాలయాలు కూడా నిమ్మలమైపోయినాయే. అలా యేసు మాటలతో గాలి ఆగింది, సముద్రం శాంతమైంది. అరే, ఈయన ఎవరు? ఈయన మాటలకి అలలు గాలి కూడా మాట వింటున్నాయే. ఈ యేసు మనతో ఉండగా మనకు భయం అక్కర్లేదు. మనం ఈ పడవలో ప్రయాణించినప్పటికీ మనకు యేసు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా గలిలయ అద్దరికి చేరుతామని నాకు నమ్మకంగా ఉంది.